అందరికీ నమస్కారం. నేను మీ ఉమేష్ తివారీ, వరంగల్ ప్రాపర్టీస్ టీవీ ఛానల్. ఈరోజు మన వరంగల్ ప్రజల కోసం, అలాగే నార్త్ తెలంగాణలో ఉండేటువంటి అందరి వ్యూవర్స్ కోసము ఒక చక్కనైన ప్రాపర్టీ హెచ్ఎండిఎల్ లేఅవుట్ తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9, ఆ తర్వాత వచ్చే ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేటలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉన్నదండి. ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేట నుంచి ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఈ యొక్క 17 ఎకరాల హెచ్ఎండిఎల్ లేఅవుట్ అనేది ఉందండి. ఈ లేఅవుట్ లో ఇప్పుడు విల్లాస్ వస్తున్నాయి. సో విల్లాస్ కొనేవారి కోసము ఇది ఒక మంచి అవకాశం అండి. తారామతిపేట అనేది ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ లో నెక్స్ట్ కోకాపేట్ లాగా ఈ యొక్క తారామతిపేటని ట్రీట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఫ్యూచర్ లో చాలా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. అలాగే ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా ఇంకా ఫ్యూచర్ లో చాలా రేట్ పెరగబోతుందండి. అలాగే తారామతిపేటకి ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఇది మంచి ప్రాక్సిమిటీ ఉన్న ఏరియా అండి. అంటే మనకి ఓఆర్ఆర్, ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ చాలా దగ్గర ఉంటుంది, గట్కేసర్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గర ఉంటుంది. అలాగే పెద్దంబర్పేట్, నాగోల్, ఉప్పల్ ఇవన్నీ కూడా మనకు చాలా కనెక్టివిటీ ఉన్న ఏరియా అండి. సో ఇలాంటి మంచి అద్భుతమైన ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క మై ఓయాసిస్ హెచ్ఎండిఎల్ లేఅవుట్ అండ్ విల్లాస్ అండి. సో వీటి గురించి ఇంకా మనం ముందుగా మాట్లాడే ముందు దయచేసి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వరంగల్ ప్రాపర్టీస్ టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మరీ ముఖ్యంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. పదండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ యొక్క హెచ్ఎండిఎల్ లేఅవుట్ అండ్ విల్లాస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్ లోపలికి రాగానే వెంచర్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా కంప్లీట్ గా సిసి రోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా ఇది డెవలప్డ్ అయిన హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఆల్రెడీ ఈ యొక్క వెంచర్ లో ఓసీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారండి. అంటే విల్లాస్ కన్స్ట్రక్షన్ కోసము వీళ్ళకు పర్మిషన్ కూడా రావడం జరిగింది. మనం చూసినట్లయితే కంప్లీట్ గా మనకి ప్రతి ప్లాట్స్ కూడా నెంబరింగ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెంచర్ మొత్తం కూడా కంప్లీట్ సిసి రోడ్స్ అన్ని ఇక్కడ వేశారండి. బ్లాక్ టాప్ రోడ్ కనుక వేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మంచి స్టాండర్డ్ గా ఉండాలని సిసి రోడ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ఇప్పుడు చూస్తున్నదంతా కూడా కంప్లీట్ గా రైట్ రౌండ్ వెంచర్ యొక్క పొజిషన్ అండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ మనం 40 ఫీట్ రోడ్ లో ఉన్నాము. ఇదంతా కూడా మనము అటువైపు చూస్తే వెస్ట్ ఎంట్రన్స్ అండి. ఇంతకు ముందు మనం గేట్ దగ్గర మాట్లాడినదంతా కూడా ఈస్ట్ ఎంట్రన్స్. అంటే ఈ వెంచర్ కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఎంట్రన్స్ ఉంది, మరొకటి వెస్ట్ ఎంట్రన్స్ ఉంది. ఇదంతా కూడా మీరు చూస్తున్నది 40 ఫీట్ రోడ్స్ అండి. ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్. అండ్ ఇటువైపు మీరు చూసినట్లయితే ఈ బ్లాక్ అంతా కూడా మనకి 163 బ్లాక్ 167 స్క్వేర్ యార్డ్స్ బ్లాక్ అండి. ఇక్కడ ఈవెన్ మనకి నెంబరింగ్స్ కూడా, ప్లాట్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఇదంతా కూడా 167 స్క్వేర్ యార్డ్స్ వచ్చే బ్లాక్. ఇదంతా మీరు చూస్తున్నది కంప్లీట్ గా ప్లాటింగ్ అయినటువంటి ఏరియా అండి. అండ్ మీకు ఇటువైపు చూస్తున్నదంతా కూడా ఇక్కడ ఒక ఆఫీస్ రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మనకి కన్వీనియంట్ గా ఈ ఆఫీస్ లో కూడా వచ్చిన వాళ్ళకి ఇక్కడ మాట్లాడడానికి ఒక ఆఫీస్ రూమ్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ గేట్ ఉన్న సైడ్ వచ్చామండి. ఇదంతా కూడా మీరు చూస్తున్నది వెస్ట్ సైడ్ కూడా కంప్లీట్ గా సిసి రోడ్స్ అండ్ ప్లాటింగ్ ఇచ్చినటువంటి ఏరియా అండి. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా మీరు చూస్తున్నది వెస్ట్ సైడ్ రోడ్ అండి. అంటే ఈస్ట్ ఎంట్రన్స్ అండ్ వెస్ట్ ఎంట్రన్స్. అండ్ ఇప్పుడు నేను నిల్చున్నది కూడా ఇక్కడ 15,000 SFT తో వస్తున్నటువంటి
క్లబ్ హౌస్ ఏరియానే అండి. ఇక్కడంతా కూడా క్లబ్ హౌస్ ఏరియా అనేది రాబోతున్నది. ఈ 15,000 SFT క్లబ్ ఏరియాలో మనకి స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, మంచి ఇండోర్ గేమ్స్ ఇస్తున్నారు, జిమ్ ఇస్తున్నారు, అలాగే ఇంకా డిఫరెంట్ ఎమ్యూనిటీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా క్లబ్ ఏరియా కోసమే యూజ్ చేస్తున్నారు. ఇది వెస్ట్ ఎంట్రన్స్ లోనే ఈ క్లబ్ ఏరియా అనేది ఉంటుందండి. పదండి మనము ఇక్కడ ఈ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకున్న ఏరియాలో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. మీరు చూస్తున్నదంతా కూడా ఈ వెంచర్ లో కంప్లీట్ గా రైట్ రౌండ్ అనేది ఇల్లులే ఉంటాయండి. ఇది మంచి రెసిడెన్షియల్ లో ఉన్నటువంటి HMDA లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి మనకి తారామతిపేటలో ఉన్నది. ఈవెన్ ఈ వెంచర్ లో ప్లాట్ కొన్న కస్టమర్ కూడా చూడండి, వాళ్ళు మంచిగా ఒక గెస్ట్ హౌస్ లాగా ఇల్లు కూడా కట్టుకున్నారు. ఇలా వీకెండ్స్ లలో వచ్చి వాళ్ళ యొక్క ఇంట్లో ఫ్యామిలీతో వచ్చి మంచిగా స్పెండ్ చేస్తారండి. సో ఈ ప్రాపర్టీ HMDA లేఅవుట్ అండి. 17 ఎకర్స్ ఉంటుంది. ఇందులో అన్ని కూడా విల్లా ప్లాట్స్ అండ్ ఇదంతా కూడా విల్లాస్ కన్స్ట్రక్షన్ కాబోతున్నది. ఈ HMDA లేఅవుట్ కి ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చేసాయండి. మనం ఇప్పుడు ఈ 17 ఎకర్స్ లో ఉన్న ఏరియాలో పార్క్ ఏరియాకి వచ్చామండి. చిల్డ్రన్ పార్క్ ఏరియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చిల్డ్రన్ కి మంచి ఫిట్నెస్ ఉండాలా, సో పిల్లలు కూడా ఎదిగే పిల్లలు ఆడాలి కాబట్టి ఒక మంచి పార్క్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ 17 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ. సో గేటెడ్ కమ్యూనిటీలో పార్క్ అనేది కూడా చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి మంచి పార్కింగ్ కూడా డిజైన్ చేశారండి. ఇప్పుడు పార్క్ లో ఇంకా పిల్లలు ఆడుకునేటివి ఏవి కూడా అక్కడ ప్లేవి పెట్టలేదండి. ఒకసారి విల్లాస్ కన్స్ట్రక్షన్ అయ్యాక అక్కడ అన్ని కూడా పిల్లలకు సంబంధించిన ప్లే ఐటమ్స్ అండ్ వారికి సంబంధించిన ఓపెన్ ఎయిర్ జిమ్ ఇలాంటివన్నీ కూడా అక్కడ వస్తాయండి. అండ్ ఈ పార్క్ కూడా మంచి ఏరియాలోనే ఇచ్చారండి. మనం ఎంట్రన్స్ చూసినట్లయితే ఈస్ట్ ఉందండి. ఈ పార్క్ ఏరియా వచ్చేసి మనకి వ్యావ్యూహంలో ఈ యొక్క పార్క్ అనేది ఏర్పాటు చేశారు. సో పిల్లలకి మంచి గాలి వెలుతురు కూడా ఈ యొక్క ఏరియాలో వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా కంప్లీట్ వెంచర్ అంతా కూడా సిసి రోడ్స్ అనేది చేశారండి. దాంతో పాటు మనకి ఫుట్ పాత్ కూడా చేసేసారు, కర్బింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారండి. మీరు ఇటువైపు కూడా చూసినట్లయితే కంప్లీట్ గా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు. దాంతో పాటుగా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి. అలాగే మనకి మంచిగా వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ప్రతి ప్లాట్ కి ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఈవెన్ డ్రైనేజ్ కూడా చూసినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అండ్ కంప్లీట్ గా మనకి ఈ ఫుట్ పాత్ ఏరియాలో కూడా కంప్లీట్ గా ప్లాంటేషన్ కూడా జరిగిందండి. మంచి ఆహ్లాదమైన వాతావరణం, అలాగే మనకు సిటీలో ఉన్న బిజీ పబ్లిక్ నుంచి కొంచెం దూరంగా ఉండి మంచి విల్లాస్ అనేది ఉండి మంచి గేటెడ్ కమ్యూనిటీ ఈ యొక్క వెంచర్ అనేది చాలా అద్భుతమైన వెంచర్ అండి. అండ్ అలాగే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెంచర్ అండి. కస్టమర్ ఎవరైతే ఇందులో ప్లాట్ పర్చేస్ చేస్తారో వాళ్ళు 20% అమౌంట్ కట్టాక ఇమ్మీడియట్ గా వాళ్ళ పేరు మీద విల్లా రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుందండి. విల్లా రిజిస్ట్రేషన్ అనేది జరిగాక మీ పేరు మీద బ్యాంక్ లో లోన్ అనేది తీసుకొని విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ యొక్క HMDA లేఅవుట్ విల్లా ప్రాజెక్ట్ లో 6 బ్యాంక్స్ అనేటివి ఆల్రెడీ టైఅప్ అయ్యాయండి. దాంట్లో ఒక ఐకానిక్ బ్యాంక్ SBI అండి. సో ఆలోచించండి, SBI బ్యాంక్ ఇక్కడ టైఅప్ అయింది అంటే డాక్యుమెంట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో అని. సో ఈ యొక్క HMDA లేఅవుట్ విల్లా ప్లాట్స్ అనేది మన వరంగల్ ఏరియా వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ HMDA లేఅవుట్ అండి. అలాగే నార్త్ తెలంగాణ ఏరియాస్ లాంటి కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల్, పర్కాల్ ఇలాంటి ఏరియాస్ వాళ్ళకు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఫ్యూచర్ లో చాలా గ్రోత్ ఉంటుందండి. అలాగే ఇది మంచి ఎలివేటెడ్ కారిడార్ అండి. గట్కేసర్ ORR కి దగ్గర ఉంటుంది, అలాగే హైటెక్ సిటీ చాలా దగ్గర ఉంటుంది. 10 minutes డ్రైవ్ అండి. ఇదంతా కూడా మనకి విజయవాడ హైవే, ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంటుంది. అండ్ మనకి ఇటువైపు వెళ్తే నాగోలు, ఉప్పల్ అన్ని రోడ్స్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఫ్యూచర్ లో కూడా ఇక్కడ ఇంకొకటి 120 feet రోడ్ అప్ టు భద్రాచలం కూడా కనెక్ట్ అవుతుందండి. సో ఇలాంటి కనెక్టివిటీ ఉన్న ఏరియా ఈ తారామతిపేట అండి. ఇక్కడ ఇంకా ఫ్యూచర్ లో చాలా స్కూల్స్ కూడా రాబోతున్నాయి. సో ఇలాంటి ప్లేస్ లో మీరు పెట్టుబడి కనుక పెడితే మీకు చాలా రిటర్న్స్ వస్తాయండి. మీరు ఇప్పటివరకు చూసినదంతా కూడా HMDA లేఅవుట్ అండి. ఇది కంప్లీట్ గా 17 ఎకర్స్ విల్లా ప్రాజెక్ట్. ఈ HMDA లేఅవుట్ అంతా కూడా 17 ఎకర్స్ ఉంటుంది. ఈ లేఅవుట్ కి HMDA పర్మిషన్స్ వచ్చాయి. అలాగే ఈ యొక్క వెంచర్ లో మార్టిగేజ్ ఉన్న ప్లాట్స్ కూడా రిలీజ్ అయిపోయాయండి. దాంతో పాటుగా ఈ వెంచర్ కు ఉన్న ప్లాట్స్ అన్నిటికీ కూడా OC కూడా వచ్చిందండి. మనకి అన్ని ప్లాట్స్ కూడా OC అనేది ఇష్యూ అయిందండి. OC అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఎప్పుడైతే మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వస్తుందో ఆ టైంలోనే మనకి విల్లా కన్స్ట్రక్షన్ కోసము HMDA వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో ఈ యొక్క 17 ఎకర్స్ లో అన్ని ప్లాట్స్ కి కూడా OC అనేది
శాంక్షన్ అయిపోయింది, అందుకే ఇందులో విల్లాస్ అనేటివి వస్తున్నాయండి. మనకి విల్లా కన్స్ట్రక్షన్ అనేది పర్మిషన్ మనకు వచ్చేస్తుంది. అలాగే ఈ వెంచర్ లో 167 స్క్వేర్ యార్డ్స్, 183 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ లో విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. 167 స్క్వేర్ యార్డ్స్ అండ్ 183 స్క్వేర్ యార్డ్స్ లో డూప్లెక్స్ విల్లాస్ వస్తాయండి 3 BHK. అండ్ అలాగే 200 స్క్వేర్ యార్డ్స్ లో ట్రిప్లెక్స్ విల్లా వస్తుంది 4 BHK. ఇప్పుడు ఈ యొక్క వెంచర్ లో ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకునే వారికి ఈ యొక్క వెంచర్ ఓనర్ ఆఫర్ చేసేది ఓన్లీ 20% పేమెంట్ అండి. మీ 20% పేమెంట్ కట్టగానే ఇమ్మీడియట్ గా మీకు విల్లా అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. విల్లా రిజిస్ట్రేషన్ అయ్యాక బ్యాంక్ లోన్ వెళ్తారు. ఈ వెంచర్ ఓనర్ వాళ్ళు 6 బ్యాంక్స్ నుంచి టైఅప్ అయ్యారండి. దాంట్లో మంచి ఐకానిక్ బ్యాంక్ ఏంటి అంటే SBI అండి. సో SBI అనేది చాలా క్షుణ్ణంగా డాక్యుమెంట్స్ ని పరిశీలిస్తుంది. సో అలాంటి బ్యాంకర్స్ కూడా ఈ యొక్క వెంచర్ కి విల్లా కన్స్ట్రక్షన్ కోసము లోన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారండి. సో ఇలాంటి వెంచర్ ని మీరు మిస్ చేసుకోకండి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, అలాగే మీ ఫ్యూచర్ లో మీ పిల్లలకి ఏదైనా మంచి ప్రాపర్టీ ఇవ్వాలనుకున్నా కూడా ఈ తారామతిపేట అనేది చాలా పర్ఫెక్ట్ లొకేషన్ అండి. మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా. సో ఇలాంటి ఏరియాని మీరు మిస్ చేయకండి. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకవేళ మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కాకపోతే దయచేసి మా ఛానల్ వరంగల్ ప్రాపర్టీస్ టీవీ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ అందరికీ నేను సుపరిచితమైన వ్యక్తిని, ఉమేష్ తివారీని. సో మీ అందరి కోసం కూడా నేను మంచి క్వాలిటీ అండ్ జెన్యూన్ ప్రొడక్ట్స్ మీకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.